భగవన్నామము భగవద్కథ వింటే జన్మ సార్థకం అవుతుంది. సార్థకం అంటే ఏమిటి? వీడు వచ్చిన పని పూర్తి అయినట్టు లెక్క. ఏం పూర్తి? ఏమి అసలు వచ్చేటప్పుడు ఏమి లేకుండా వస్తుంది మానవుడు. నంగే అంటే తల్లి బట్టలో నుంచి వచ్చేటప్పుడు బట్టలు ఏమి మళ్ళీ బయటప్పుడు అలెగ్జాండర్ 18 సార్లు ప్రపంచాన్ని జయించింది. లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు, ధనరాశి సంపాదించినాడు, తర్వాత రత్నాలు సంపాదించినాడు. ఆయన డైరీలో రాసుకున్నాడు, రే ఒకవేళ నా ప్రాణం పోయిన తర్వాత నన్ను పాడ మీద ఉండబెట్టి నా చేతులు బయట వేసి తీసుకుంటాడు. ఇంకే ప్రాణం పోయింది, చచ్చిండు. ఆ డైరీ చూసేవారికి ఏమున్నది? చేతులు రెండు బయట వేయమని పాడే మీద పడుకోబెట్టి తీసుకొని పోతుండే శవం. చేతులు ఊగుతున్నాయి. ఏం చెప్తున్నాయి ఆ చేతులు? 18 సార్లు ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ అనేక లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు. దగ్గర పోయేటప్పుడు ఖాళీ హాస్య జారై చేతులు ఊకుంటే పోతున్నాడు. వీడి వెంట వచ్చేది ఏమిటంటే వీడు చేసుకున్న పాపం, వీడు చేసుకున్న పుణ్యం. ఇవి రెండే. అందుకని ఇప్పుడు వస్తున్నామంటే ఇవాళ మనం దైవ దర్శనంతో, దైవ ప్రదక్షిణంతో, దైవ పూజతో, ఈ చూచిన కళ్ళతో, చెవులతో విన్న కథతో మన ఖాతాలో పుణ్యం జరుగుతుంది. ఇది ఇప్పుడు వెంటనే అక్కడికి వచ్చేది కాదు. ఎప్పుడు వస్తుంది? వక్తు పరే ఆయే కాదు. నీకు ఎప్పుడు కలుగుతుందో, ఎప్పుడు నీకు ఆపద అవుతుందో పరమాత్మకు కాపాడుతాడు. ఎప్పుడు నీకు అననుకూల పరిస్థితి కలుగుతుందో, అభిషమ పరిస్థితిలో పరమాత్మ ఆదుకుంటా. అప్పుడు సుకృతం ఎప్పుడు పనిచేస్తుంది అంటే నీ కష్టకాలంలో పనిచేస్తుంది. అందుకని మన వెంట వచ్చేది వెంట పుణ్యం. ఒకదానికి అలవాటు పడ్డాడు ఒక వ్యక్తి, ఒక స్త్రీకి, వేరే పరస్త్రీకి అలవాటు పడ్డాడు. 70-80 సంవత్సరాలు వచ్చినా దాన్ని వదులుతాడు. రోజుకు 500 రూపాయల పూలహారం తీసుకోవాలి, దాన్ని మెడకు వేయాలి, ముద్దు పెట్టుకోవాలి. కాలం గడిచిపోతున్నది. 20 సంవత్సరాల వయసు వచ్చినా నిత్యం పూలదండ తీసుకుపోవాలి. దాన్ని ఒకనాడు పూలదండ తీసుకున్నాడు. ప్రయాణమైపోతున్న సమయంలో వర్షం ఆరంభమైంది. సాయంకాల సమయం, రాళ్ల వర్షం పడుతుంది. అయ్యో, ఈ పూలదండ దాని దగ్గర దాకా పోయే అవకాశం లేదు కదా, నాకు నడిచే అవకాశం లేదు కదా అనుకుంటున్నాడు. ఇంకేం దండ పట్టుకున్నాడు. చేతిలో కట్టే, ఈ చేతిలో దండ. ఈ దండం అంటే రెండు, దండము దండ రెండు. పోతూ ఉండగా వర్షం బాగా ఆరంభమైంది. నడవలేని పరిస్థితి వచ్చేసింది. కాలుకు రాయి దాకింది, బోరకి నిలబడ్డాడు. దండ అట్టగట్టుకున్నాడు. ఇంతలో మెరిసింది ఒక పని. ఆ మెరిసే వరకు ఆ మెరుపులో శివలింగం కనపడింది. ఆహా, శంకరా, బ్రతికున్నంత కాలం పరిస్థితి వ్యామోహంతో నీ దర్శనానికి రాలే, నీ పూజ చేయలే. ఇప్పుడు నా ప్రాణం పోయే సమయం వచ్చింది స్వామి, ఈ దానికి ఇచ్చే పూలదండ నీకే ఇస్తున్నాను ప్రాణం విడిచిపోడు. ఇంకా చక్కగా యమలోకం పోయిన తర్వాత వీడి పాపపుణ్యం చూసిన తర్వాత వీడికి 5 నిమిషాలు స్వర్గలోకంలో ఉండే అవకాశం దొరికింది. ఏది? పూలదండ శివునికి అర్పించినట్టు. ఏయ్, నరకం పోతావా, స్వర్గం పోతావా అన్నాడు. వీడు చూసి, ఇంకా నరకం పోతే మళ్ళా రాదు, స్వర్గంలో రంభ ఎట్ట ఉంటుందో, మేరక ఎట్ట ఉంటుందో చూస్తాను చెనికి. ఒక క్షణంలో రాగానే 1 నిమిషం అయిపోయింది, ఇంకా 4 నిమిషాలు. వీడు సింహాసనం మీద ఎక్కే సమయంలో వెనక నుంచి నారదుల వారు అన్నాడు, రే ఈ 4 నిమిషాలు స్వర్గం నీది, ఇదంతా దానం చేసుకోరా, మళ్ళీ నరకంలో పడమని చెప్పి ఇంకే ఋషులం పిలిచాడు. నందనవనం ఓడికి, ఇంద్రసింహాసనం ఓడికి ఒక 3 నిమిషాలలో స్వర్గలోకం దానం చేశాడు. ఈ స్వర్గలోకం దానం చేసిన పుణ్యము ద్వారా మళ్ళీ జన్మలో వాడు బలిచక్రవర్తి. అంటే ఏది నువ్వు దానం చేసుకున్నా, ఏది ఉపకారం చేసినా, ఏ దైవానికి అప్పగించినా అది మన ఖాతాలో పడి విస్తృతం అవుతుంది. అందుకే పుణ్యం సంపాదించుకోబేట. డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నావు కానీ పుణ్యం సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. చూడండి, పుణ్యం చేయమని, అయ్యా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం రండి, ఏం వస్తుంది అడుగుతారు. ప్రజావరణం చేయి, ఏం వస్తుంది? దైవ అభిషేకం చేయి, ఏం వస్తుంది అడుగుతారు. కానీ మరి పాపం చేస్తే ఏమైతుంది అని అడుగుతారు. ప్రయత్నం చేసి పాపం చేస్తున్నారు, పుణ్యం చేసుకోమని చెప్తే పుణ్య ఫలం కోరుతున్నారు.